అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్. నేను అమరా హాస్పిటల్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా గత 2 వారాలుగా పనిచేస్తున్నాను. అంతకుముందు నేను 32 సంవత్సరాలు స్విమ్స్లో కార్డియాలజీ విభాగాధిపతిగా వర్క్ చేశాను. గత ఫిబ్రవరి నెల 28వ తేదీ రిటైర్మెంట్ అయిన తర్వాత అమరా హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్గా గుండె పేషెంట్స్కి సర్వీస్ చేయడానికి ఇక్కడ చేరి ఉన్నాను. డాక్టర్ గారు, రక్తపోటు అంటే ఏమిటి? రక్తపోటు అనేది బ్లడ్ ప్రెషర్ గురించి డిస్క్రిప్షన్. నార్మల్గా బ్లడ్ ప్రెషర్ అనేది అడల్ట్ వ్యక్తులకు 120/80 ఉంటాయి. అది కొన్ని కారణాల వల్ల 40 ఏళ్ళ తర్వాత స్లోగా పెరగడం మొదలు పెడుతుంది. 130, 135, 85 దాటేటప్పుడు రక్తపోటు ఉన్నట్లు చెప్తాం. రక్తపోటుని మైల్డ్ ఉండొచ్చు, సివియర్ ఉండొచ్చు. సో రక్తపోటు అనేది సపోజింగ్ ఎవరికి 140, 150/100 ఉంటే వాళ్ళకి రక్తపోటు ఉంది అని అర్థం. రక్తపోటు అనేది పేషెంట్కి చాలా వరకు సిమ్టమ్స్ లేకుండా కూడా ఉంటాయి. మరీ ఎక్కువ బ్లడ్ ప్రెషర్ అయితే వాళ్ళకి హెడేక్స్ ఉండొచ్చు. అయితే మైల్డ్ ఎలివేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ వల్ల సిమ్టమ్స్ ఏం ఉండదు. అందుకనే ఈ రక్తపోటుని సైలెంట్ కిల్లర్ అని చెప్తారు. ఈ రక్తపోటు వల్ల శరీరం ఉండే ఆర్గన్స్, మెయిన్గా హార్ట్, బ్రెయిన్, కిడ్నీస్ దెబ్బతినేదానికి అవకాశం ఉంది. సో ఈ ఆర్గన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ ఉండాలి. సో 40 ఏళ్ళు దాటినప్పుడు ప్రతి ఒక్కరూ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. కామన్ కాజ్ ఏమంటారంటే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. 95% వరకు ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. అది ఎందువల్ల వస్తుందని చెప్పలేకపోతాం. అయితే 40 ఏళ్ళు దాటినప్పటికీ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ వస్తుంది. సో 40 years, 45 years దాటిన వాళ్ళు వీలైనంత వరకు డాక్టర్ దగ్గర లేదా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బ్లడ్ ప్రెషర్ ఒకసారి చెక్ చేసుకుంటే వాళ్ళకి బీపీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. డాక్టర్ గారు, గుండెపోటు రావడానికి గల కారణాలు ఏమిటి? గుండెపోటు అంటే హార్ట్ అటాక్. మనకందరికి తెలిసిందే, ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్ అనేది ప్రజలకు మరీ హయ్యర్ రేట్స్లో వస్తూ ఉన్నాయి. ఇంక్రీజింగ్ ప్రివలెన్స్ అంటారు. ఒకప్పుడు హార్ట్ అటాక్ అనేది వయసైన వాళ్ళకు మరియు ధనవంతులకు మాత్రమే వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే పేదవాళ్ళకు మరియు పసి వాళ్ళకు కూడా హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంది. హార్ట్ అటాక్ రావడానికి 4 కారణాలు మెయిన్గా ఉన్నాయి. చాలా కారణాలు ఉన్నాయి, దాంట్లో 4 కారణాలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఏమంటే సిగరెట్ కాల్చడము, షుగరు, బ్లడ్ ప్రెషర్ మరియు ఓవర్ వెయిట్ ఉండడం. ఇది 4 వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంది అని చెప్పొచ్చు. ఉన్నా కానీ 50% హార్ట్ అటాక్ పేషెంట్స్కి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఒకటి ఉంటుంది. మిగతా వాళ్ళకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోవచ్చు. మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే పని చేయకుండా అట్లే ఉంటారు. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ. ఇప్పుడు మన ఇంట్లో ఫాదర్, మదర్కి యంగర్ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చింటే మనకు కూడా హార్ట్ అటాక్ వచ్చేదానికి అవకాశం ఉంది. కొలెస్ట్రాల్ అనేది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కూడా హార్ట్ అటాక్ వస్తుంది. సో కొలెస్ట్రాల్, స్మోకింగ్, డయాబెటీస్, హై బీపీ, ఇది 4 క్లాసికల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్ టు అకర్. డాక్టర్ గారు, గుండెపోటు వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయి? గుండెపోటు అనేది హార్ట్ అటాక్ అంటే శరీరం మొత్తానికి హార్ట్ అనేది బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది. 1 నిమిషానికి 5 లీటర్స్ బ్లడ్ పంప్ చేస్తుంది. ఈ బ్లడ్డే బ్రెయిన్, కిడ్నీస్, లివర్ అన్ని ఆర్గన్స్కి వెళ్తుంది. అయినా కానీ హార్ట్ ఈ పని చేసేదానికి తనకు కూడా బ్లడ్ సప్లై కావాలి. అది కొరనరీ ఆర్టరీస్ని ఉన్నాయి హార్ట్ని చుట్టి, దాని ద్వారంగా హార్ట్కి బ్లడ్ సప్లై పోతుంది. ఈ కొరనరీ ఆర్టరీస్లో బ్లాక్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చింది మనం ఎలా తెలుసుకోవాలంటే సడన్గా సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుంది. అది ఎంత సివియర్గా ఉంటుంది అంటే ప్రజలు అంతకుముందు అంత సివియర్ పెయిన్ వాళ్ళ లైఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసి ఉండకపోవచ్చు. అది రిట్రోస్టనల్ అంటే ఛాతీలో సెంటర్లో ఉంటుంది. అక్కడనే ఉండకుండా ఇట్ విల్ ఆల్సో రేడియేట్ టు ది arms, left arm and left shoulder and left hand. సో సివియర్ రిట్రోస్టర్నల్ పెయిన్ అంటే సెంటర్లో చెస్ట్లో ఉండేది. తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అయ్యే పెయిన్ హార్ట్ అటాక్ పెయిన్ అంటాం. నార్మల్గా
యాంజైనా ఉన్న వాళ్ళకి పెయిన్ వచ్చిందంటే అది యూజువల్లీ 2 minutes 3 minutes 5 minutesలో రిలీవ్ అయిపోతుంది. హార్ట్ అటాక్ అనేది ఆ పెయిన్ రిలీవ్ కాదు, తర్వాత అది సివియర్గా దాంతోపాటు స్వెట్టింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, అంతా చెమటలు పోస్తుంది. సో సివియర్ చెస్ట్ పెయిన్ విత్ స్వెట్టింగ్ అనేది హార్ట్ అటాక్కి సమానం. చెస్ట్ పెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ లక్షణం ఫర్ హార్ట్ అటాక్. బట్ కొన్ని పేషెంట్స్కి చెస్ట్ పెయిన్ అనేది ఉండదు. ఇది ఎవరంటే ఎల్డర్లీ పేషెంట్స్ మరియు డయాబెటిక్ పేషెంట్స్కి చెస్ట్ పెయిన్, వాళ్ళకు చెస్ట్ పెయిన్ రావడానికి నర్వ్స్ కావాలి. ఈ డయాబెటీస్ వల్ల మరియు ఓల్డ్ ఏజ్ వల్ల ఈ నర్వ్స్ వీళ్ళకి దెబ్బ తగిలింటే వాళ్ళకు పెయిన్ అప్రిషియేట్ కాకపోవచ్చు. సో వాళ్ళకు ఆయాసం ఉంటాయి. సో ఒకేషనలీ హార్ట్ అటాక్ ఆయాసంతో కూడా ప్రెసెంట్ కావచ్చు. డాక్టర్ గారు, ఆహారపు అలవాట్లకి గుండెపోటుకి రిలేషన్షిప్ ఉందా? ఆహారానికి డైట్ హార్ట్ అటాక్ రావడానికి చాలా ఇంపార్టెంట్ రిలేషన్ ఉంది. ఎందుకంటే హెల్తీ డైట్ తీసుకునే వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది రావడం తక్కువ ఉంటుంది. అయితే అన్హెల్తీ డైట్ అంటే ఏమంటే ఫ్యాటీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువ తింటూ ఉండే వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దానివల్ల హార్ట్ అటాక్స్ రావడానికి అవకాశం ఉంది. మన హార్ట్ అటాక్ రావడానికి ఛాన్సెస్ తగ్గించుకోవాలంటే హెల్తీ డైట్ తీసుకోవాలి. హెల్తీ డైట్ అనేది వీలైనంత వరకు వెజిటేరియన్ డైట్. మనము ఏది తిన్నాను దాన్ని ఆయిల్ పోసి ఫ్రై చేయకుండా బాయిల్ చేసి తినడము, తర్వాత మనం వాడుతున్న ఆయిల్ని కూడా లెక్కగా వాడటం, తర్వాత మనం ఫాస్ట్ ఫుడ్ అంటే బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే హోమ్మేడ్ ఫుడ్డే కన్స్యూమ్ చేస్తే అది హెల్తీ డైట్ అనొచ్చు. అప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉండేదానికి అవకాశం ఉంది. హార్ట్ అటాక్ కూడా రావడం తక్కువ ఉండదు. డాక్టర్ గారు, మద్యపానం, ధూమపానం తీసుకుంటే గుండెపైన ప్రభావం ఉంటుందా? ధూమపానానికి గుండెపైన ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. స్మోకింగ్ చేసేదానివల్ల మనందరికీ తెలిసిందే కొన్ని జబ్బులు వస్తుంది. ఒకటి గుండెపోటు, రెండవది క్యాన్సర్, మూడవది ఊపిరితిత్తాలు దెబ్బతినడం. సో మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే స్మోకింగ్ దగ్గర నుంచి దూరం ఉండాలి. స్మోకింగ్ వల్ల ఆ పర్సన్ మాత్రం అఫెక్ట్ కాడు, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, లేదు కొలీగ్స్ ఉండొచ్చు ఆఫీస్లో, వాళ్ళందరూ కూడా ఈ పొగని ప్యాసివ్గా ఇన్హేల్ చేస్తారు. దాన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. కాబట్టి ఈ స్మోకర్స్ మిగతా వాళ్ళకు కూడా రిస్క్ ఫ్యాక్టర్ అయిపోతూ ఉంటారు. కాబట్టి స్మోకింగ్ అనేది అసలు హార్ట్కి ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. 20 to 30% హార్ట్ అటాక్ పేషెంట్స్ ఇప్పట్లో స్మోకర్స్గా ఉన్నారు. డాక్టర్ గారు, గోల్డెన్ అవర్ అంటే ఏమిటి? నేను ముందు చెప్పినట్ల గుండెకు బ్లడ్ సప్లై చేసే రక్తనాళాల్లో బ్లాక్ వచ్చేటప్పుడు హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అది సివియర్ చెస్ట్ పెయిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ చెస్ట్ పెయిన్ వచ్చిందంటే గుండెలో మయోకార్డియం మసిల్ ఉంటుంది, ఒక పోర్షన్ ఆఫ్ మసిల్ బ్లడ్ సప్లై అనేది స్టాప్ అయిపోతుంది. సో ఈ మసిల్కి మనం బ్లడ్ సప్లై మళ్ళీ స్టార్ట్ చేయకపోతే వితిన్ 6 hours ఆ మసిల్ డెడ్ అయిపోతుంది. అంటే ఆ మసిల్ ఎందుకు పనికి రాకపోతుంది. సో కాబట్టి హార్ట్ అటాక్ వచ్చి రక్తనాళం మూసుకుపోయిన తర్వాత ఎంత త్వరగా మనం ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేస్తామో అంత త్వరగా ఆ మసిల్ డెత్ కాకుండా చూసుకునేదానికి అవకాశం ఉంది. దీనే గోల్డెన్ అవర్ అంటారు. చెస్ట్ పెయిన్ వచ్చిన వ్యక్తికి ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఆ హవర్లనే మనం అన్ని ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం కావచ్చు, ఇంజెక్షన్ వేయడం కావచ్చు, లేదా స్టెంట్ వేయడం కావచ్చు, అన్ని గోల్డెన్ అవర్లో చేస్తే హార్ట్కు మసిల్కి డ్యామేజ్ అనేది మినిమల్ ఉంటుంది. సపోజింగ్ 12 గంటలు అయిన తర్వాత మనము ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ స్టెంట్ కానీ వేస్తే దానివల్ల అంత మేజర్ బెనిఫిట్స్ ఉండదు మసిల్, ఎందుకంటే ఆల్రెడీ డెడ్ అయిపోయి ఉంటుంది ఆ మయోకార్డియం. 100 grams మయోకార్డియం ఉందంటే 20 to 30 grams పైన పోయిందంటే అది లీడ్స్ టు డెత్. 5 grams 10 grams పోయినప్పటికీ ఈ హార్ట్ అటాక్ వచ్చింది. మనము ఈ యాంజియోప్లాస్టిక్ కానీ లేదా థ్రాంబోలైటిక్ థెరపీ అంటారు, దాని ద్వారా మనము ఈ ఆర్టరీని ఓపెన్ చేస్తే డ్యామేజెస్ తగ్గుతుంది. సో అందుకనే ఫస్ట్ అవర్ని చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. డాక్టర్ గారు, ఒబేసిటీ వల్ల హార్ట్ మీద ఏమి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఒబేసిటీ వల్ల హార్ట్ మీద ఫుల్ ఎఫెక్ట్ ఉంటాయి. ఎందుకంటే ఒబేసిటీ వాళ్ళకి కార్డియాక్ అవుట్పుట్ అనేది ఎక్కువ ఉంది, అది హార్టే పంప్ చేయాలి. రెండవది ఒబేసిటీ వాళ్ళకి
బీపీ కూడా పెరుగుతుంది. మూడవది ఎనీ మెడిసిన్స్ బీపీకి ట్యాబ్లెట్ ఇచ్చినా కూడా అది బాడీ వెయిట్ ప్రకారం ఉంటాయి. సో కాబట్టి వీళ్ళకు హయ్యర్ డోసేజెస్ ఆఫ్ మెడిసిన్స్ కావాల్సిందిగా ఉంటాయి. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఒబేసిటీ అనేది అన్ని రకాల్లో హార్ట్ డిసీజ్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. మనము ప్రతి వ్యక్తికి హైట్ వెయిట్ పెట్టి బాడీ మాస్ ఇండెక్స్ క్యాల్కులేట్ చేయొచ్చు. సో ఎట్టి పరిస్థితుల్లో అరౌండ్ 22, 25 బిలో ఉండిందంటే బాడీ మాస్ ఇండెక్స్, దెన్ ఇట్ ఈస్ గుడ్. మనం 30, 40 అని బాడీ మాస్ ఇండెక్స్ ఉంటే దెన్ ఇట్ ఈస్ ఎ లోడ్ ఆన్ ద హార్ట్. డాక్టర్ గారు, హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏమిటి? హెల్తీ లైఫ్ స్టైల్ అంటే స్టార్ట్స్ విత్ డయట్. నేను ముందు చెప్పినట్లు వెజిటేరియన్ డైట్ ఈజ్ బెటర్ దెన్ నాన్ వెజిటేరియన్ డైట్. పీపుల్ నాన్ వెజిటేరియన్ ఎవరు వాడతారో వాళ్ళు ఎగ్ ఎల్లోని అవాయిడ్ చేసేసి ఎగ్ వైట్ తినొచ్చు. తర్వాత మటన్ అవాయిడ్ చేయొచ్చు. తర్వాత అమంగ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఫిష్ను, చికెన్ రిలేటివ్లీ సేఫర్ అండ్ కంపేర్ టు మటన్. మటన్ ఈజ్ హైలీ హార్మ్ఫుల్ టు ది హార్ట్. సో బెటర్ టు అవాయిడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్. రెండోది వీ షుడ్ అవాయిడ్ రిడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఆయిల్ ఇన్ ద డయట్. ఒక వ్యక్తికి ఒక నెలకు 500 ml ఆఫ్ ఆయిల్ అనేది సరిపోతుంది. వీ షుడ్ యూస్ హెల్తీ ఆయిల్. హెల్తీ ఆయిల్ లేదంటే వీ కెన్ యూస్ గ్రౌండ్నట్ ఆయిల్ లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోవచ్చు. నెయ్యి అనేది సాచురేటెడ్ ఫ్యాట్ అవుతుంది. సాచురేటెడ్ ఫ్యాట్ అనేది హార్ట్కి హార్మ్ఫుల్గా ఉన్నాం కాబట్టి సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ గీ, డాల్డా మనం అవాయిడ్ చేయాలి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లైక్ గ్రౌండ్నట్ ఆయిల్ హార్ట్కి బెటర్గా ఉంటుంది. ఫర్ కుకింగ్ ఆయిల్కి మనం అది వాడుకోవాలి. రెండోది ఆఫ్టర్ డయట్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏమైందంటే చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. అంటే అన్నిటి మార్నింగ్ ఆఫీస్కి పోతే అక్కడే కూర్చొని ఉంటారు గంటలకో, లేచి నడవరు చేయరు. సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీ వెయిట్ పెరుగుతుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది కొన్ని ప్రొఫెషన్లో అన్అవాయిడబుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూర్చున్నట్లు పనిచేస్తారు. ఉన్నా కానీ వాళ్ళు అవుట్ సైడ్ వర్కింగ్ అవర్స్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. హార్ట్కి బెస్ట్ ఎక్సర్సైజ్ ఏమంటే వాకింగ్, అంటే నడక, లేదు పసివాళ్ళు రన్నింగ్ చేయొచ్చు. దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇస్ సైక్లింగ్. సైక్లింగ్ ఎవరికి ఇంపార్టెంట్ అంటే మోకాళ్ళ నొప్పి ఉండే వాళ్ళకి, వాకింగ్ డిఫికల్ట్ ఉంటే సైక్లింగ్ చేసుకోవచ్చు. థర్డ్ is swimming. This is again useful for people who are having joint pains. So 3 types of exercise, either walking or running or swimming or cycling, హార్ట్కి తగిన ఎక్సర్సైజెస్. సో డయట్ ఎక్సర్సైజ్ అయితే పర్సనాలిటీ టైప్ కూడా చేసుకోవాలి. కొంతమంది ఎప్పుడు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు, తర్వాత చాలా అగ్రెసివ్గా ఉంటారు, అందరి మీద అనవసరంగా కోపపడుతూ ఉంటారు. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టరే అవుతుంది. సో మనము ఎక్కువ టెన్షన్ పడితే లేదా ఎక్కువ అగ్రెసివ్గా మిగతా వాళ్ళతో ఉంటే వాళ్ళకి ఎంత డ్యామేజ్ అవుతుంది అంతే మన హార్ట్ కూడా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం అగ్రెసివ్గా ఉండేటప్పుడు మన శరీరంలో ఇది కెటకాలమిన్స్ అంతా రిలీజ్ అవుతుంది. దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది డయట్, ఎక్సర్సైజ్, బిహేవియర్. డాక్టర్ గారు, హార్ట్ పేషెంట్స్కి ఎక్సర్సైజ్ గురించి చెప్పండి. సో హార్ట్ పేషెంట్స్ ఫస్ట్ హార్ట్ డిసీజ్ రాకుండా ఉండేదానికి ఎక్సర్సైజ్ చేయాలి. హార్ట్ డిసీజ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మాడిఫైడ్ ఎక్సర్సైజ్ లిటిల్ బిట్ వాళ్ళు చేసుకోవాల్సింది ఉంటుంది. ముందు నేను అన్నట్ల వాకింగ్, సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ ఆర్ గుడ్ ఎక్సర్సైజెస్ ఫర్ హార్ట్. ఎక్సర్సైజ్ తీసుకుంటే 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్, ఇంకొకటి ఐసోటానిక్ ఎక్సర్సైజ్. ఐసోటానిక్ ఎక్సర్సైజ్ అంటే అందులో స్విమ్మింగ్, వాకింగ్ అండ్ సైక్లింగ్ వస్తుంది. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటే వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్. సో ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ హార్ట్కు మంచివి కాదు. ఐసోటానిక్ ఎక్సర్సైజెస్ హార్ట్కు మంచిదే. సో హార్ట్ పేషెంట్స్ ఎస్పెషలీ ఆల్రెడీ హార్ట్ డిసీజ్ డయాగ్నోస్ అయిన వాళ్ళు, ఎల్డర్లీ, ఐసోటానిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ చేయరాదు. అంతేకాక హార్ట్ పేషెంట్స్కి ఎక్సర్సైజ్కి జిమ్కి పోయి చేయాలనే అవసరం లేదు. జిమ్ అవాయిడ్ చేయొచ్చు. మనము మామూలుగా వాకింగ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లీస్ట్ 45 minutes పర్ డే అండ్ అట్లీస్ట్ 6 days in a week వాకింగ్ చేయాలి. అండ్ ఏ రేట్లో చేయాలంటే అట్ ఎ రేట్ విచ్ ఈస్
అక్సెప్టబుల్ ఫర్ ద పేషెంట్. పసి వాళ్ళతో పోటీ పెట్టుకొని నడుచుకూడదు, ఎల్డర్లీతో కూడా వాళ్ళ వయసు తగినట్ల కొలీగ్స్ పెట్టుకుని వాళ్ళ స్పీడ్లో నడిస్తే సరిపోతుంది. డాక్టర్ గారు, గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? మనకందరికీ తెలిసిందే, మనం పోయి బ్లడ్ ఇస్తాము, కొలెస్ట్రాల్ ఇంత ఉంది అంటారు. ఆ కొలెస్ట్రాల్లో గుడ్డు ఉంది, బ్యాడ్ ఉంది. గుడ్ కొలెస్ట్రాల్ ఏంటంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. సో ప్రతి వ్యక్తికి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత హార్ట్కి మంచిది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎంత ఎక్కువ ఉందో దానివల్ల హార్ట్కి హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హార్ట్లో ఉండే ఆర్టరీస్లో పోయి డిపాజిట్ అవుతుంది, అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ వస్తాయి. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఈ ప్లాక్స్ రివర్స్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, అంటే హార్ట్లో ఉండే ప్లాక్స్ నుంచి డిసాల్వ్ అయ్యి లివర్ ద్వారా ఎక్స్క్రీట్ అవుతుంది. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఫర్ a healthy person should be 50, 55, 60 or as much as possible. LDL cholesterol should be as much low as possible. For healthy individuals, it should be less than 130. For heart patients, it should be LDL cholesterol should be less than 100, preferably less than 70, or now they are telling 55. అంటే ఎంత తక్కువ ఉందో అంత తక్కువ ఉండేది మంచిది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఇంకొక వివగారం ఏమంటే రేషియో వేసుకుంటే ఎల్డిఎల్ హెచ్డిఎల్ అది 1 వచ్చిందంటే అది బెస్ట్. డాక్టర్ గారు, అమరావతి హాస్పిటల్లో హార్ట్ పేషెంట్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మనకు అందరికీ తెలిసిందే, తిరుపతి ప్రాంతంలో అమరా హాస్పిటల్ గత 6 ఏళ్లుగా హార్ట్ పేషెంట్స్కి సర్వీస్ చేస్తూ ఉంది. ఇక్కడ హార్ట్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడానికి ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. ప్రస్తుతం 5 క్వాలిఫైడ్ కార్డియాలజిస్ట్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అంతేకాక ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి, క్యాత్ ల్యాబు, ఎకో మెషిన్, ఈసీజీ మెషిన్, ట్రెడ్మిల్, హోల్టర్, అల్ట్రాసౌండ్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ మెషిన్, ఎఫ్ఎఫ్ఆర్ మెషిన్ అనేసి హార్ట్ డిసీజ్కి ట్రీట్మెంట్ చేయడానికి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఈ హాస్పిటల్లో ఉంది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంది, ఎందుకంటే ఓపీడీ సర్వీసెస్ బాగుంది, డైలీ ఓపీడీ ఉంది, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు. అంతేకాక ఎమర్జెన్సీ సర్వీసెస్ రౌండ్ ద క్లాక్ ఉంది, 24/7. అంటే హార్ట్ పేషెంట్స్ మీకు అందరికీ తెలిసిందే, ఆయాసం కావచ్చు, నొప్పి కావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. సో ఆయాసం కానీ నొప్పి కానీ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉండే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి 24/7 అర్ధరాత్రులు కూడా రావచ్చు. వాళ్ళని రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఏం ప్రాబ్లం అనేది చూసుకుని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. నేను ముందు చెప్పినట్లు గోల్డెన్ అవర్లో వచ్చిన వాళ్ళకు ఈ హాస్పిటల్లో ప్రైమరీ యాంజియోప్లాస్టీ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే హార్ట్ అటాక్ పేషెంట్స్ వితిన్ 6 అవర్స్ చెస్ట్ పెయిన్ వచ్చిన 6 అవర్స్ లోపల వస్తారో వాళ్ళకు ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది చేసి స్టెంట్ వేయడం ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఇక్కడ కార్డియాక్ సర్జరీ విభాగం కూడా ఉంది. వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ కావాల్సిన పేషెంట్స్కి లేటెస్ట్ టెక్నాలజీ మంచి రిజల్ట్స్తో చేయడం జరుగుతుంది.